ఎస్ఎన్ నుంచి సుంకర కృష్ణవేణి గారు జాయిన్ అవుతారు. ముందుగా రామారావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రామారావు గారు, అన్నమయ్య జిల్లాకి సంబంధించి మనం చూసుకున్న రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు ప్రజలు తిరుపతి జిల్లాలో మేము వెళ్తామని కోరుకున్నట్టు, రాజంపేట ప్రజలు కడపలో మేము వెళ్తామని కోరుకున్నట్టు, ఇక మిగిలింది రాయచోటిని అటు జిల్లాగా కాకుండా కూడా మదలపల్లికి వెళ్ళడంతో కూడా కొంత ఇష్యూ అనేది రేజ్ అయింది. బట్ అది సద్దుమణిగినట్లేనా? సో మీరేం చెప్తారు ఈ అంశానికి సంబంధించి కూడా? రామారావు గారు మ్యూట్ తీసి మాట్లాడండి. వినిపిస్తుంది, చెప్పండి. ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జిల్లాల ఏర్పాటు ప్రక్రియ, అంటే కొత్త జిల్లాలు ప్రకటించినటువంటి ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం చాలా తొట్టుపాటుగా కనిపించిందండి మనకి నిర్ణయాలు తీసుకునే దాంట్లో. ఎందుకంటే 26 జిల్లాలకు తోడు 3 జిల్లాలు అని చెప్పి, ఆ 3 జిల్లాలు రంపచోడవరం, మదనపల్లి, అట్లాగే మార్కాపురం చేస్తామని చెప్పేటువంటి అంశంలో అక్కడ కొంచెం డీవియేషన్ వచ్చింది. అట్లాగే అమరావతి కూడా ప్రకటిస్తామని చెప్పి మొదట్లో ఆ యొక్క ప్రకటన చేశారు. అట్లాగే మార్కాపురం జిల్లా విషయానికి వస్తే దర్శిని మార్కాపురం జిల్లాలో కలుపుతారని అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిలో కేవలం రాజకీయ కోణంలో దర్శిని మళ్ళీ ప్రకాశం జిల్లాలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మార్కాపురం ప్రాంతంలో కూడా నిరసనలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే పశ్చిమ ప్రాంతం అంతా కూడా వెనుకబడిన ప్రాంతం. ఆ రోజు ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి భాగాలు, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాన్ని అంతా కలిపి ప్రకాశం జిల్లా వెనుకబడిన జిల్లాగా ఏర్పడినటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజు కూడా మార్కాపురం సంబంధించినటువంటి ఆ యొక్క నియోజకవర్గాలు మార్కాపురం, ఎర్రగొండపాలెం, అట్లాగే కనిగిరి, గెదలూరు 4 కూడా వెనకబడినటువంటి ప్రాంతం. వాటిని జిల్లా చేసి దర్శిని ఇటువైపు పెట్టడం, అట్లా కందుకూరు, అద్దంకిని అక్కడ గ్రానైట్ అద్దంకిలో ఉంది, బల్లికురువ, అట్లాగే ఇప్పటికే సంతనూతలపాడు, ఏదైతే సంతనూతలపాడు నియోజకవర్గం చేగుర్తిలో గ్రానైట్ ఉంది. అట్లా కందుకూరు వచ్చినందువల్ల రామాయపట్నం కూడా ప్రకాశం జిల్లాలో కలిసినందువల్ల ప్రకాశం జిల్లాకు పొటెన్షియాలిటీ వచ్చేసింది. ఇక్కడ ఖచ్చితంగా రాజకీయ కోణంలోనే ఈ ప్రభుత్వం ఇది చేసిందని చెప్పి ఆ సామాన్య ప్రజలు కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే వీళ్ళ రాజకీయ సమీకరణలో భాగంగానే ఈ రోజు మనం చూస్తాం రాయచోటి ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా మదనపల్లిలో కలిపి అక్కడ ఆ యొక్క అన్నమయ్య జిల్లానంతా కూడా 3 భాగాలుగా విభజించి ఆ జిల్లాని మొత్తం కూడా కనుమరుగు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదొక ఆక్షేపణీయంగా కొనసాగుతూ అక్కడ కూడా నిరసనలు అట్లా చేస్తున్నారు. ఎంత మా పార్టీ మీద పడుతున్నారు కానీ అసలు మా పార్టీ విధానం వీళ్ళకి తెలియనటువంటి పరిస్థితి ఉందండి. ఇక్కడ ఖచ్చితంగా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ముందుకు తీసుకెళ్తాం కానీ, ముందుకు మనము ఏదైతే ఉందో సపోర్ట్ చేస్తాం కానీ, వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ క్రీడలో ఖచ్చితంగా కొంతమంది కొన్ని ప్రాంతాల వాళ్ళు బలయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సామాజిక వికృత క్రీడను కూడా మనం చూస్తాం. జిల్లాల పునర్విభజనకి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా చర్చించి తర్వాత వీళ్ళంతా డిస్కస్ చేసుకుని ఎలా చేస్తే బాగుంటుందన్న బేస్ మీద కూడా ఇలా విభజన చేసి ఆమోదం తెలపడం జరిగింది అన్నట్టుగా కూడా మరి కూటమి చెప్తోంది. దానికి మీరేమంటారు? అంటే ప్రజలతో మేము ఆల్రెడీ డిస్కస్ చేసామని చెప్తున్నారు వాళ్ళు. ఏ ప్రజలతో డిస్కస్ చేశారంటే ఎక్కడన్నా సభలు పెట్టారా, సమావేశాలు పెట్టారా? ఏమి నిర్వహించలేదండి. నిర్ణయం తీసుకున్నారు. ఒకటే చందు గారు వీళ్ళు ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నం చేసి ఈ యొక్క డిసెంబర్ 31 వరకు కూడా కలెక్టర్ గారికి మీ యొక్క అబ్జెక్షన్ చెప్పమని చెప్పారు. 1వ తారీఖున ప్రకటన చేస్తున్నారు. ఎక్కడ వీళ్ళు డిస్కషన్ చేశారండి? అంతా కూడా అబద్ధము. ఓటు ప్రభుత్వం ఏదో ఒక చర్చ పెట్టి శాస్త్రీయ పద్ధతిలో చేసామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఎక్కడా శాస్త్రీయమైనటువంటి పద్ధతి లేదు. ఈరోజు చాలా డిమాండ్లు ఉన్నాయి ఇంకా జిల్లాలకు సంబంధించి. మార్కాపురం సంబంధించి అయితే అస్తవ్యస్తంగా ఉందని చెప్పేసి ఆ మార్కాపురం జిల్లాను కూడా ఏదైతే పశు ప్రేమికుడు పశువులకు సంబంధించినటువంటి ఆ యొక్క రాజుగా ఎలుగొందినటువంటి ఆ ప్రాంతంలో తిరిగాడి, అట్లాగే తెలుగు ప్రాంతాల్లో ఆయన యొక్క ప్రభావం ఉన్నటువంటి కాటన్ రాజ్ జిల్లాగా కూడా ప్రకటించాలని అనేక సంఘాలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా యాదవ సంఘాలు కూడా కోరుతున్నాయి. అట్లాగే పల్నాడు జిల్లాకు సంబంధించి అక్కడ కూడా గుర్రం జాషువా పేరును ఆ జిల్లా కలపాలని చెప్పేటటువంటి డిమాండ్ ఉంది. వీటినేటిని ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదండి. ఇక్కడ ప్రభుత్వం నిరంకుశ వైఖరితోటి, నియంత్రణ విధానంతో ఈ జిల్లాల మార్పులు చేర్పుల ప్రక్రియ వాళ్ళ రాజకీయ వెసులుబాటు కోసం నిర్ణయాలు తీసుకున్నారు తప్ప ప్రజాక్షేత్రంలో ప్రజాభిప్రాయ సేకరణ ఎక్కడా జరగలేదు. ఇది చేసామని చెప్తే మాత్రం అది శుద్ధ అబద్ధం. అది నిరూపిస్తాం. ప్రభుత్వం ప్రజలతో ఎక్కడా చర్చలు జరపలేదు, ఇటువంటి సమావేశాలు జరపలేదు. మేధావర్గంతో కానీ ఆ యొక్క మార్పులు చేర్పుల ప్రాంతాల్లో కానీ సభలు సమావేశాలు జరిపినటువంటి దాఖలాలు లేవు. కేవలం అప్లికేషన్ ఏదైనా ఉంటే మీ అభ్యంతరాలు కానీ మీ సూచనలు కానీ
జిల్లా కలెక్టర్లకు తెలియజేయమన్నారు. అదంతా కూడా మనకు తెలిసిందే కదా, ఎక్కడ పట్టించుకున్నటువంటి పాపాను పోలేదు. మరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి చేరినటువంటి ఈ యొక్క విన్నపాలు ఉన్నాయో జిల్లాల ప్రక్రియకు సంబంధించి అవి బుట్ట దాఖలు అయినాయా, వాటి మీద ఏం చర్య తీసుకున్నావు, ఆ యొక్క దాఖలు చేసినటువంటి అర్జీలు దాఖలు చేసినటువంటి వ్యక్తులు కనీస సమాచారం కూడా లేని దుర్భర పరిస్థితి ఈ రోజు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రైట్ మస్తాన్ రావు గారు, మీరేమంటారు? విధిలేని పరిస్థితుల్లోనే రాయచోటిని జిల్లా కేంద్రం నుంచి మార్చామని చెప్పి చెప్తున్నారు. అంటే